గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రసిద్ధ శ్వేతార్క గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి వెంకట అందిస్తారు. గణపతి ఉత్సవాలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేకించి అన్ని దేవాలయాల్లో సదాశివంగా ప్రారంభమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన ఆలయం శ్వేతార్క మూల గణపతి ఆలయం. ఈ ఆలయం కాజీపేటలోని విష్ణుపూర్లో ఉంటుంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. శ్వేతార్క మూల గణపతి అనే పేరు ఉంటుంది. ఈ ఆలయంలో ప్రత్యేకంగా గణపతి నవరాత్రోత్సవాలు అధికారికంగా అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. ఉదయం 5 గంటల నుంచి మొదలుకుంటే ఇంకా పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్వేతార్క మూల గణపతి అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక్కడ ప్రత్యేకించి గణపతి మాలాధరణ ఉంటుంది. గణపతి మాలాధరణతో పాటు అనేక మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి విపరీతంగా ఇక్కడికి అనేక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. దాదాపు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడికి దర్శనం చేస్తూ వెళ్తుంటారు. ప్రధాన అర్చకులు అనంతమల్ల సిద్ధాంతి గారు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం సంవత్సరం. ఈ ఆలయం మాక్సిమం రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వస్తుంటారు. గణపతి మాలతో పాటు సాధశీల భక్తులు ఇక్కడ ఈ నవరాత్రి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు? గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మా ఈ దేవాలయంలో ఆ రోజు ఆ నక్షత్రం ఆ తిథిని అనుసరించి ఆయా కార్యక్రమాలు జరగడం ఆనవాయితీగా ఉంటుంది. అంటే ఋషి పంచమి వచ్చినప్పుడు ఋషి పంచమి నాడు ఆ ఋషులకు సంబంధించినటువంటి పూజ, జ్యేష్ఠాష్టమి వచ్చినప్పుడు జ్యేష్ఠాదేవికి పూజ, ఇట్లా లక్షగరిక పూజ, మోదక పూజ, ఇవన్నీ ఆ తిథి నక్షత్రాన్ని బట్టి చేయడం ఇక్కడ ఆచరణ. స్వయంభూగా ప్రకాశితమై మరి వేలాది మంది భక్తుల కోరికలను క్షిప్రప్రసాదిగా నెరవేరుస్తున్నటువంటి స్వయంభూ శ్వేతార్కముల గణపతి అంటే స్వయంభూగా ప్రకాశితం అవడం అనేది ఒక అర్థము. శ్వేతము అంటే తెలుపు అని, అర్కము అంటే జిల్లేడు అని, మూలము అంటే మొదట్లో నుంచి వచ్చినట్టు అని. అంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరు యొక్క మొదట్లో ఉద్భవించే గణపతిని శ్వేతార్క గణపతి అంటారు. దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తయినటువంటి తెల్ల జిల్లేడుకు అటువంటి ఆకృతి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మన దగ్గర ప్రాశస్త్యం ఏమిటంటే అవయవాలు సంపూర్ణంగా కలిగి ఉండి ఎటువంటి చెక్కడాలు మలచడాలు లేకుండా కలిగి ఉండడం అనేది ఇక్కడ విశేషము. స్వామివారికి గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పూజ చేయడం జరుగుతుంది. 14 సంవత్సరాల నుంచి దీక్ష కూడా తీసుకోవడం జరుగుతుంది. స్వామివారికి అంటే క్షిప్రప్రసాది కాబట్టి ఆయన గరికలు కొబ్బరికాయలు పట్టుకొని ఇక్కడ ప్రదక్షిణాలు చేసి వాళ్ళకు ఉండేటువంటి కష్టం ఏమున్నా కూడా ఒక 16 వారాలు 21 వారాలు అట్లా వ్రతం కనుక చేసినట్టయితే వాళ్ళకి అనుకూలం అవుతుంది. గత 4 సంవత్సరాల నుంచి నేను గణపతి దీక్ష తీసుకుంటున్నాను. మాకు ఏ సమస్యలు వచ్చినా ఏవైనా కోరికలు ఉన్నా కూడా స్వామివారిని కోరుకుంటూ ప్రదక్షిణలు గరక పూలతోటి ప్రదక్షిణలు చేసినట్లయితే మన కోరికలు మన సమస్యలు అన్నీ కూడా ఇప్పటి వరకు సాల్వ్ అయినాయి. మరొకసారి చెప్పండి, నిజానికి ఈ మాల నియమ నియమాలు ఏ విధంగా ఉంటాయి? ఈ గణపతి మాల ధారణ అనేది 41 రోజులు తీసుకుంటారు. అర్ధమండలం 21 రోజు ఉంటుంది. షోడశం 16 రోజులు ఉంటుంది. ఏకాదశం 11 రోజులు కూడా తీసుకోవచ్చు. 21 రోజుల దీక్ష స్త్రీలు అందరూ కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సంవత్సరము ఈ ప్రత్యేకత ఏంటంటే అధిక మాసం రావడం వల్ల 71 రోజులు అది తరచుగా వస్తుంది. 71 రోజులు మహాదీక్ష అని ఈ సంవత్సరం చాలామంది దీక్ష తీసుకోవడం జరిగింది. 71 రోజుల దీక్ష అది తరచుగా రాదు. అధిక మాసం ఎప్పుడు వస్తే అప్పుడే వచ్చే అవకాశం ఉంది. ఈ గణపతి మాల వేసుకున్న వాళ్ళంతా కూడా మిగతా దీక్ష తీసుకున్న వాళ్ళ నియమాలు ఎట్లా ఉంటాయో అట్లాగే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ప్రత్యేకంగా దీక్ష తీసుకునేప్పుడు మాలధారణ చేసేటప్పుడు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమంతో వాళ్ళు గురు అనుగ్రహంతో ఆ మాలధారణ చేయడం ఉంటుంది. చివరి రోజు మాల తీసేటప్పుడు కూడా నారికేళ్ల బంతి అని ఒక ప్రత్యేకంగా ఉంటుంది గణపతి దీక్షలో. మిగతా దీక్ష వాళ్ళకు ఉన్నా లేకపోయినా గణపతి దీక్షలో మాత్రం నారికేళ్ల బంతి అని ఒకటి ఉంటుంది. అది చాలా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తీసుకున్నటువంటి క్రియ. మొత్తానికి పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక వాతావరణంలో నియమ నిష్ఠలతో గణపతి మాలధారణ గణపతి దీక్ష ఇక్కడ కొనసాగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తుంటారు. అదేవిధంగా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికప్పుడు ప్రసారం చేసేందుకు భక్తి టీవీ కూడా సిద్ధంగా ఉంది. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో వెంకట్, NTV, వరంగల్.